గాంధీ అనే వ్యక్తి ఏదో అన్నాడని మనం ఇంతసేపు డిస్కస్ చేయడం ఏంటంటే నాకు అర్థం కావడంలా. అసలు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏ పొద్దున్న ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటాడు అన్న సంగతి ఆయనకు తెలుసా? ఆయన ఏ పొద్దున్న ప్రతిపక్ష పాత్ర పోషించినాడా? ఆయన గురించి మనం మాట్లాడడం కూడా టైం వేస్ట్, వదిలేండి. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన గురించి మనం మాట్లాడడం టైం వేస్ట్, వదిలేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు కనపడుకోకుండా 2-3 నెలలు కనపడుకోకుండా వెళ్ళడం, ప్రజల సమస్యల మీద పట్టించుకోకుండా ఉండడం ఎవరు చేస్తున్నారు అన్నది ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కనిపించేది అక్కడ జగన్ ఒక్కడే. యా మత్స్యకారులు కనపడకుండా పోయినా జగనే కనిపిస్తాడు. యా బస్సు బోల్టా పడినా కూడా జగనే కనిపిస్తాడు. హుదూద్ తుఫాన్ వచ్చినా 11 రోజులు ఉండేది జగనే అక్కడ. ఇంకొకటి ఏదొచ్చినా కానీ ఉండేది జగనే ఒక్కడే. ఇవాళ అనంతపురంలో కూడా అన్యాయమైన పరిస్థితుల మధ్య రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కూడా ఆ ప్రతి ఇంటికి పోయేది జగన్ ఒక్కడే. 24 రోజులైనా సరే ఏమాత్రం కూడా ముఖం మీద చిరునవ్వు అనేది పక్కకు కూడా సడలుకోకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేది కూడా జగనే. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తారు. రాహుల్ గాంధీకి